హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 16వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో సందీప్ ప్రియాంక కలిసి ఉండటం వరుదిని చూసింది వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. సందీప్ చాలా మామూలుగా కమాన్ వరుదిని అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి 3 కూల్ డ్రింక్స్ సీసాలు ఓపెన్ చేసి తీసుకొచ్చాడు. ఇంకా అలాగే నిలబడిపోయావేంటి, వచ్చి కూర్చో ప్రియాంక, తెలుసు కదా నీకు అన్నాడు. అప్పుడు కదిలింది వరుదిని, దాదాపు హిస్టారిక్గా మారిపోయినట్టు. అతడు భుజాలు పట్టుకొని ఊపేస్తూ, యూ బ్రూట్, నన్ను నమ్మించి మోసం చేస్తావా అని గట్టిగా అరవసాగింది. వదులు అన్నాడు సందీప్. అయినా వరుదిని వదలలేదు. అప్పుడు కొట్టాడు వరుదిని చెంప మీద. ఆ శబ్దానికి గది దద్దరిల్లింది. అంత ఆవేశంలోనూ వరుదిని ఆ హఠాత్ సంఘటనకి స్థాణువై అలాగే నిలబడిపోయింది. ప్రియాంక ఇద్దరి వైపు బిత్తరపోయి చూస్తుంది. సందీప్ తాపీగా తాను బాటిల్ తీసుకొని వెళ్ళి కుర్చీలో కూర్చొని తాగుతూ అన్నాడు, చూడు వరుదిని, నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు. నేను ఎప్పుడూ నిన్ను పెళ్లి చేసుకుంటానని లేదు. ప్రేమించటం వరకు ఓకే, కానీ పెళ్ళి అని డైరీలో లేదు. అదే కాక నీకున్న అంతస్తుకి నాలాంటి వాడు ఎలా పెళ్లి చేసుకుంటాడనుకున్నావు? ఇందులో మోసం ప్రసక్తి ఏముంది? నీకు నాకు ఇష్టమైంది, అనుభవించాం. నాతో పాటు డిన్నర్లకి షికార్లకి తిరిగావు. నీకోసం చాలా ఖర్చు పెట్టాను. అలా ప్రాక్టికల్గా ఆలోచించు. అంతేకాని నువ్వేమిటో ఊహించుకొని నన్ను దానికి జవాబుదారి చేయకు. అంతవరకు ఎందుకు ఈ ప్రియాంకనే తీసుకో. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, కానీ ఎప్పుడూ మా మధ్య పెళ్ళి ప్రసక్తి తీసుకురాలేదు. అవునా ప్రియాంక అన్నాడు. ప్రియాంక సమాధానం చెప్పలేదు. ఇంకా బిత్తరపోయి చూస్తూ ఉంది. వరుదిని అక్కడి నుంచి వడివడిగా బయటకు వచ్చేసింది. అదే ఆవేశంలో కాలేజీ కాంపౌండ్కి కొద్దిగా దూరంగా గేటుకి ఎదురుగా రోడ్డుకి ఒక ప్రక్కగా చిన్న టెంట్ వేసింది. అందులో ఒక జంపకాన్ పరిచి దాని మీద కూర్చుంది. టెంట్ ముందు ఒక బోర్డు పెట్టింది. ఆ బోర్డు మీద పెద్దగా ఆమరణ నిరాహార దీక్ష అని వ్రాసింది. వచ్చేపోయే విద్యార్థినులు నిలబడి వింతగా చూస్తున్నారు. ఆ హెడ్డింగ్ కింద మరికొన్ని స్లోగన్స్ వ్రాయబడి ఉన్నాయి. పెళ్లి పేరట అమ్మాయిని మోసం చేసే సందీప్ దౌర్జన్యం నశించాలి. వివాహమే ఈ దీక్షకు అంతిమ గమ్యం వగైరా. కూతురు చేస్తున్న పని తల్లిదండ్రులకి మధ్యాహ్నం తెలిసింది. కృష్ణమూర్తి రుక్మిణి కంగారు పడ్డారు. కొన్ని క్షణాల పాటు వారిద్దరికీ నోట మాట రాలేదు. కూతురు ఇలా చేస్తుందని వాళ్ళు కల్లో కూడా ఊహించలేదు. ముందు తేరుకున్న కృష్ణమూర్తి, ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంట్లో ఉండేదానివి, పిల్లలు విషయం పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు అంటూ భార్యని అరిచాడు. రుక్మిణి ఇంకా షాక్లోనే ఉంది. కాలేజీ ఎలక్షన్లో కూతురు బిజీగా తిరుగుతుందని, మంచి పేరు తెచ్చుకుంటుందని అనుకుంది తప్ప ఎలాంటి పరిస్థితి తెచ్చిపెడుతుందని ఆమె ఊహించలేకపోయింది. భర్త కూడా తననే తప్పు పట్టేసరికి తట్టుకోలేకపోయింది. బాగుంది, మధ్యలో నేనేం చేశాను? చిన్నప్పటి నుంచి వాళ్లకు అలసిచ్చింది మీరు. నేను మందలించినప్పుడల్లా ఇన్డివిడ్యువాలిటీ, వ్యక్తిత్వం అంటూ వాళ్ళ ఎదురుగా నన్ను తిట్టేవారు. ఇక నేనేం చెప్పేది? వాళ్ళు వినిపించుకుంటారా? జరగకూడనిది జరిగేసరికి తప్పు నాదైపోయింది అంది గట్టిగా. అంటే నీ ఉద్దేశం వాళ్ళు చెడిపోతుంటే చూస్తూ ఆనందించమని చెప్పానా? పొద్దుటి నుంచి రాత్రి దాకా కష్టపడి సంపాదించుకొస్తున్నానే. ఇంట్లో ఉండేదానివి, వాళ్ళు దారిలో వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో చూసుకునే బాధ్యత నీది కాదా? ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్, క్లబ్లు అంటూ తిరిగావు. పట్టించుకునే వాళ్ళు లేక వాళ్ళలా తయారయ్యారు అన్నాడు గట్టిగా. తన వాదనని ఎప్పుడూ అలాగే బలపరుచుకుంటాడతడు.
క్లబ్బులు, ఫ్రెండ్స్ అంటూ అలవాటు చేసింది కూడా మీరే. బిజినెస్ కమ్యూనిటీలో మన స్టేటస్ నిలబెట్టుకోవాలని పెద్దింటి ఆడవాళ్ళు పేకాటకి రమ్మన్నారంటే ఇంకేం అదే మనకు కావాల్సింది అని సంతోషపడి నన్ను పంపడం మీరే చేశారు. వరోధిని ఎలక్షన్లో తిరుగుతుంటే అది నా కూతురు అని మురిసిపోయింది కూడా మీరే. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి నన్ను అంటున్నారు అంది రుక్మిణి ఏడుస్తూ. పరిస్థితులన్నీ సజావుగా సాగిపోతున్నంతకాలం ప్రతివారు ఆదర్శవంతులే. ఒకరి పట్ల మరొకరికి అవగాహన లేకుండా ఆలోచన రహితంగా రోజుల్ని ఈజీగా గడిపేసే దంపతులందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసిన పరిస్థితి ఇది. అరగంట సేపు ఒకరినొకరు నిందించుకున్న తర్వాత కూలయ్యారిద్దరూ. పద కాలేజీకి వెళ్ళి దాన్ని 4 తిట్టో తన్నో ఇంటికి తీసుకొద్దాం, తర్వాత కాళ్ళు చేతులు విరక్కొట్టి గదిలో పడేస్తాను అంటూ లేచాడు కృష్ణమూర్తి. వాళ్ళిద్దరూ కాలేజీకి చేరేసరికి చాలా పెద్ద గుంపు తయారైంది. కాలేజీ అమ్మాయిలతో టెంట్ నిండిపోయింది. వారి మధ్య ఎక్కడో కూర్చొని ఉంది వరోధిని. ఆమె మెడ నిండా దండలున్నాయి. అంతమందిలో కూతుర్ని విడిగా పిలిచి ఎలా మందలించాలో అర్థం కాలేదు కృష్ణమూర్తికి. అంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే వరోధిని చేస్తున్నది తప్పు కాదేమోనన్న భావం కూడా కలిగింది. ఇంతలో ఒక అమ్మాయి, 2 అంకుల్, ఆంటీ వచ్చి కూర్చోండి, మహిళా సమాజం వాళ్ళు, ప్రెస్ రిపోర్టర్లు కూడా వస్తున్నారు. ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే వెధవలకి ఇలాగే గట్టిగా బుద్ధి చెప్పాలని మీరు నొక్కి చెప్పండి అంటూ ఆహ్వానించింది. ఆమె ఎలక్షన్లో సందీప్కి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ఒక అభ్యర్థి. కృష్ణమూర్తి పూర్తిగా చల్లబడిపోయాడు. కూతురు చేస్తున్న దాంట్లో ఎలాంటి తప్పు కనపడలేదు. ఈ లోపల ప్రెస్ వాళ్ళు వచ్చారు. రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకున్నారు. పెళ్లి కాకుండానే ఒక యువకుడికి శారీరకంగా దగ్గరవ్వటం తప్పుగా అనిపించలేదా మీకు అడిగిందో లేడీ రిపోర్టర్. ప్రేమ అంటే నమ్మకం. మనం ఎన్నో సినిమాల్లో చూసాం. హీరోయిన్లు వర్షంలో తడిసి పెళ్లి కాకుండానే దగ్గరవ్వటం, ఏదో కారణాల వల్ల పెళ్లి జరగకపోవటం, ఆమె బిడ్డని కని పోషించటం, ఆమె తప్పు చేసినట్లు మనకి అనిపించదు. పైగా గొప్ప త్యాగమయిగా ఆమె పట్ల సానుభూతి చూపిస్తాం. హీరోయిన్లు ముసలివాళ్ళు అయ్యాక కలిసినా పొంగిపోతాం. అలాంటి సినిమాలు పదే చూసి 100 రోజులు ఆడిస్తాం. కానీ నిజ జీవితంలో ఒక అమ్మాయి ప్రేమించిన వ్యక్తి పట్ల నమ్మకంతో అతడికి దగ్గరైతే ఆమెని అవమానించటం, వెక్కిరించటం, సంఘంలో చీడపురుగ్గా అనడం జరుగుతుంది. ఇది అన్యాయం కాదా? ఇలాంటి అన్యాయాలు సమసిపోవాలనే నేను ఈ దీక్ష పట్టింది అంది వరోధిని ఆవేశంగా. చాలామంది చప్పట్లు కొట్టారు. కూతురు అలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. సందీప్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడన్నారు. దానికి సాక్ష్యం మీ దగ్గరుందా? అదేంటి, డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళేదాన్ని. ఆయన ప్రేమించిన వ్యక్తి ప్రామిసులన్నీ రికార్డు చేసుకునే ఉద్దేశం ఉంటే అది ప్రేమ అవుతుందా అంది. కూతురు మాటల్ని కళ్ళు విప్పారతం చేసుకొని వింటున్న రుక్మిణి మధ్యలో కలగ చేసుకొని, మా ఇంటికి వచ్చినప్పుడు కూడా సందీప్ అదే ఉద్దేశం వెళ్ళబుచ్చాడు. వాళ్ళు మమ్మీ డాడీ విదేశాల్లో ఉన్నారని, రాగానే ఇంటికి తీసుకొస్తానని కూడా చెప్పాడు అంది. కృష్ణమూర్తి భార్యని మెచ్చుకోలుగా చూశాడు. వరోధిని కూడా తల్లి వైపు ఆశ్చర్యంగా చూసింది. సందీప్ని ఒకసారి తను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళింది. మీ అమ్మ వాళ్ళని తీసుకొస్తాను అన్నాడు అతడు. దాంతో సందర్భానుసారంగా తల్లి ఉపయోగించటం గొప్ప విషయం. తల్లి తెలివితేటలకు మురిసిపోయింది వరోధిని. రుక్మిణి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. సందీప్ అల్లుడైతే వచ్చే లాభాలు అప్పుడే బేరేజీ వేసుకుంటుంది. దాదాపు కూతురు పెళ్ళి అయిపోయిందని ఊహించుకుంటుంది.
మీ అమ్మాయి చేస్తున్న ఈ సమంజనీయమైందని మీరు నమ్ముతున్నారా? ఒక విలేకరి డైరెక్ట్గా కృష్ణమూర్తిని అడిగాడు. మా అమ్మాయి కాదు. ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి అన్యాయానికి గురైనప్పుడు అది బహిరంగ పరిచి పోరాడటం చాలా చాలా అవసరం. అప్పుడు కానీ ఆడపిల్లలతో ఆడుకునే అబ్బాయిలకు బుద్ధి రాదు అన్నాడు కృష్ణమూర్తి ఆవేశంగా. మరోసారి చప్పట్లు మారుమోగాయి. అర్ధరాత్రి 12 దాటాక మెలకు వచ్చింది వరోధినికి. టెంటు బయట ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు. ముందే ఆమెకు భయం వేసింది. కానీ ఆ యువకుడు అక్కడే నిలబడి ఉన్నాడు. చీకట్లో పోలిక స్పష్టంగా తెలియట్లేదు. కూతురితో పాటు రుక్మిణి కూడా టెంటులోనే పడుకొని ఉంది. ఆమె గాఢ నిద్రలో ఉంది. అంత క్రితం రోజు రాత్రి తోడుగా ఉన్న స్నేహితురాళ్ళు ఇద్దరు ఇంట్లో పనుందని ఆ రోజు రాలేదు. తల్లిని నిద్ర లేపాలనుకుంటుండగానే ఆ యువకుడు వెలుగులోకి వచ్చాడు. అతడు సుభాష్. ఆ రోజు పార్కులో ఇన్స్పెక్టర్ పట్టుకున్నప్పుడు ఆమెను ఒక వేసిగా చిత్రీకరించి వెళ్ళిపోయిన మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు. నిజానికి అతడి మీద కసితో సందీప్కి చేరువయ్యింది. ఆ టైంలో అతడు అక్కడ ఊహించలేదు వరోధిని. ఆమె ఆశ్చర్యంలో ఉండగానే సుభాష్ ఆమెను బయటికి రమ్మన్నట్టు సైగ చేశాడు. బయటంతా నిర్మానుష్యంగా ఉంది. ఆమె మొదట తల్లిని నిద్ర లేపుదామనుకుంది. కానీ తర్వాత ఆలోచన విరమించుకొని తనే బయటకు వచ్చింది. వరోధినికి బాగా నిస్పష్టంగా ఉంది. అయినా ఓపిక తెచ్చుకొని సుభాష్ దగ్గరకు వచ్చింది. సుభాష్ పట్ల ఉన్న అసహ్యము, కోపం కన్నా ఆ సమయంలో అతను ఎందుకు వచ్చాడన్న ఉత్సుకత ఎక్కువయింది. ఇద్దరు చీకట్లో టెంటుకి దూరంగా వెళ్ళి కూర్చున్నారు. ఉపద్ఘాతం ఏమీ లేకుండా సుభాష్ ప్రారంభించాడు. దీనికి అంతటికీ కారణం నేనేనని నాకు తెలుసు. వరోధిని, నేను నీకు చేసిన అన్యాయానికి నా మీద నీకెంత అసహ్యం ఉందో కూడా అర్థం చేసుకోగలను. జరిగిందంతా మర్చిపో అని ఒక్క వాక్యంలో చెప్పలేను అన్నాడు. ఇంత అర్ధరాత్రి ఇలా రహస్యంగా రావటంలో నీ ఉద్దేశం ఏమిటి? విషయం చెప్పు కరుగ్గా అడిగింది వరోధిని. మనం గురించి కాలేజీలో 10 మందికి తెలుసు. అందరూ ఉండగానే నేను వస్తే ముఖ్యంగా ఈ పరిస్థితిలో అది బావోదని రాలేదు అన్నాడు. మరి ఇప్పుడెందుకు వచ్చావు అంది వరోధిని. నీ పరిస్థితి చూసి నా హృదయం కదిలిపోయింది. నీ పట్టుదల చూసి ముచ్చటేసింది. నేనెంత విలువైన వస్తువుని కోల్పోయానో అర్థమైంది. అతడు ఆగి అన్నాడు. ఈ పోరాటంలో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వరోధిని. అది చెప్పటానికే ఈ అర్ధరాత్రి వచ్చాను అన్నాడు. వరోధిని కొద్దిగా కరిగింది. థ్యాంక్స్ అంది మనస్ఫూర్తిగా. ఇంకో విషయం కూడా అన్నాడు. ఏమిటి అంది. సందీప్ ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను వివాహం చేసుకోకపోతే నేను చేసుకుంటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను వరోధిని, నిజంగా అన్నాడు. వరోధిని విభ్రాంతురాలై చూసింది. కానీ నాకు సందీప్కి మధ్య స్నేహం ఎంతవరకు వచ్చిందో నీకు తెలుసుగా అంది. నేను ప్రేమిస్తున్నది నీ శరీరాన్ని కాదు, నీ మనసుని అన్నాడు. ఆకాశంలో మెరిసింది. వర్షం కురిసే సూచనలు కనపడుతున్నాయి. చల్లటి గాలి రివ్వున వీస్తుంది. సుభాష్ అన్నాడు. ఆ విషయం చెప్పడానికి ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు. కానీ నీ మేలు గురించి ఆలోచించేవాడిని నేను ఒకడిని ఉన్నానని నువ్వు తెలుసుకుంటే చాలు అన్నాడు. వరోధిని కొంచెం ఆగి అంది. 6-3 3-6 నేను సందీపును నన్ను వివాహం చేసుకునేలా చేసి తీరుతాను. నా పోరాటం అందుకే అంది. ఆ పోరాటంలో నువ్వు గెలిస్తే మంచిదే, కానీ ఇందులో కొంచెం తెలివితేటలు కావాలేమో అనిపిస్తుంది నాకు అన్నాడు. వరోధిని మొహం చిట్లించి అనుమానం ఎందుకు వచ్చింది అని అడిగింది. సందీప్ తండ్రి మినిస్టర్గా చేశాడు. కేంద్రంలో కూడా బాగా పలుకుబడి ఉంది. ఇంత చిన్న పోరాటానికి అతడు లొంగుతాడనుకోను. పైగా ఈ జనాల్లో ఇప్పుడున్న వేడి కొంతకాలం పోతే ఉండదు. ఇప్పుడే ఏమైనా చెయ్యాలి అన్నాడు.
వరుదినికి అతడు చెబుతున్న దానిలో లాజిక్ కనపడింది. ఏం చేస్తే బాగుంటుందంటావు అని అడిగింది. ప్రజలు సానుభూతి మరింత కలిగేలా చూసుకోవాలి. ఈ న్యూస్ త్వరలో డెడ్ అయిపోయేలా ఉండకూడదు. వీలైతే ఆ అసెంబ్లీలో కూడా గొడవ జరిగేటంతగా రెచ్చగొట్టాలి. మనం ఇలా కామ్గా ఉంటే వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నువ్వు ఏం చేయగలవు? అతడు మోసం చేశాడంటావు. నిన్ను ఖండిస్తూ అతడేమో లేదంటాడు. నీ దగ్గర సాక్ష్యాలు లేవు. నువ్వు మాత్రం ఎంతకాలం ఇలా పోరాటం సాగిస్తావు? దీనిలోకి పోలీసుల్ని ప్రతిపక్షాలని లాగాలి. అతడు చెబుతుంటే ఆ దృశ్యం ఊహించుకొని వరుదిని ఆవేశంతో పొంగిపోయింది. దెయ్యం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.